రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణాన్ని వెంటనే రైతులకు వరి ధాన్యానికి 500 బోనస్ ను వెంటనే రైతులకు వరి ధాన్యానికి 2 లక్షల రుణ బోనస్ ను వెంటనే రైతులను వెంటనే రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీని వెంటనే చేయాలని ఈ తెలంగాణ అధ్యక్షుడు ప్రకాశ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి మీడియా మిత్రులందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరియు ఇంత కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల ఈ సంవత్సరం 2 సార్లు ధరలు పెంచాం ప్రతి వ్యవసాయ పంటలకు 50% సబ్సిడీతో ఎరువులు ఇస్తున్నాం. 23,000 కోట్లున్న రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్ ని 1,25,000 కోట్లు తీసుకెళ్లారు. 7 లక్షల కోట్లున్న రైతు రుణాలని 21 లక్షల కోట్లు ఇస్తున్నాం రైతులకు. ఈ భారతదేశానికి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ రైతే ముందు ప్రత్యేకత ప్రాధాన్యత. రైతు లేనిదే ఇప్పుడు అన్న సోదరుడు అన్నట్టు రైతు లేనిది దేశం లేదు, ఆ దేశం లేకపోతే మేము లేము. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతుకు 6,000 కావచ్చు, ఈ 50% సబ్సిడీ యూరియా లాంటివి కావచ్చు, ఎకరానికి 18,000, 21 లక్షల కోట్ల రైతుకు రుణాలు కావచ్చు, 1,25,000 కోట్ల అంటే కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు 25,000 కోట్ల నిధులు 1,25,000 కోట్లు తీసుకొని అడుగు అడుగున్న రైతు ప్రాధాన్యత ప్రభుత్వం మాది, దేశం మాది. ఇక్కడ ఈ రోజు ప్రభుత్వం అంతా చేష్టలు ఉడిగిపోయింది. వాళ్ళు మొత్తం పరిపాలన గాలి వదిలేశారు. దళిత సోదరులుంటే అవమానించాలెట్లా? ఉత్తర తెలంగాణ నాయకులుంటే మేమే కాదు, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నాయకులు కూడా అవమానిస్తున్నారు. ఒక మంత్రి పదవి లేదు, ఆదిలాబాద్కి లేదు, నిజామాబాద్కి లేదు, కామారెడ్డికి లేదు. ఎక్కడెక్కడైతే ధర్మం గెలిచిందో అక్కడ కక్ష తీసుకుంటున్నాడు ఈ కొడంగల్ ముఖ్యమంత్రి. మేమేం చెప్తున్నామంటే రైతులు దయచేసి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునే పార్టీ ఒకటి ఉంది దేశంలో, మిమ్మల్ని కాపాడుకునే పార్టీ దేశంలో ఒకటి ఉంది. ఒక్క మాట దానికి ఉదాహరణ 5 సంవత్సరాలు సోదరుడు చెప్పినట్టు పసుపు బోర్డు ఈ రోజు రైతులు 10,000 సుమారు 15,000-16,000 నుంచి 20,000 తీసుకెళ్లిన ఘనత అది భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా సోదరుడు ధర్మపురి అరవింద్ గారి కృషి వల్ల. రాబోయే ఎలక్షన్లో ఉత్తరపల్లి షుగర్ ఫ్యాక్టరీ లాంటి, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ లాంటివి కూడా తెరపెట్టడానికి ఇప్పటికే ప్రణాళిక తయారు చేస్తున్నాం. మీరు కూడా స్థానికంగా ఆలోచించండి. లేవనోని లేకపోతే కూర్చున్నోని, కళ్ళు మాగురైనోని, మోకాళ్ళ నొప్పులోని ఎన్నుకుంటారా? లేకపోతే చెప్పిన మాట మీద నిలబడ్డ ఒక డైనామిక్ లీడర్ ధర్మపురి అరవింద్ గారు ఎన్నుకొని పసుపు బోర్డు లాంటి ఇంకా షుగర్ ఫ్యాక్టరీస్ కావచ్చు, రైతులకు సంబంధించిన నష్టపరిహారాలు కావచ్చు, పోరాడేవాడుంటే దిగచ్చేస్తుంటారు. దయచేసి రాజకీయంగా ఎందుకు చెప్తున్నాంటే పోరాడేవాళ్ళు కావాలి. 6 సార్ల ఓటమి ఉంది, 3 సార్లు గెలిచి ముడిసిపోయిన ఇప్పుడు ఆ తరం నాయకుల గురించి ఆలోచించకండి. ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితులు తెలంగాణకు. ఒకవైపు రైతుల జీవితం అగమ్యగోచరమైంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మా సోదరుడు బండి సంజయ్ గారు చెప్పినట్లు అనుముల రేవంత్ రెడ్డి చాతకాని చవటలైన తెలంగాణ మంత్రులు తెలంగాణ రైతులని మొత్తం నడి రోడ్డు మీద పెట్టి వాళ్ళ బతుకులను అగమగోచరించిన మీ అందరూ చాత కాదని ఒక్క మాట చెప్పండి. చాత కాదు అని ఒక్క మాట చెప్పండి. ఒక్క రోజుల రైతులకు కాదు, మీ 6 గ్యారెంటీలను కూడా ఎలా అమలు చేయాలో మేము చూపిస్తామని బీజేపీ సోదరు